మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే విశ్వంబర అతిపెద్ద ప్రాజెక్ట్ ప్రస్తుతం షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. బింబిసార డైరెక్టర్ వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో త్రిషా కిషన్ హీరోయిన్ గా నటిస్తోంది. అలానే భారీ స్టార్ కాస్టింగ్ కూడా ఈ చిత్రంలో ఉంది. ఇక విఎఫ్ఎక్స్ భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ చిత్రంలో మెయిన్ హైలైట్ అని ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ చెప్పారు. ఇక తాజాగా ఈ మూవీ టీం మెగా అభిమానులకి ఓ గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఈ చిత్రానికి సంబంధించి ఓ చిన్న టీజర్ ను త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లుగా సమాచారం. మేకింగ్ విజువల్స్ చిరంజీవి లుక్ ను ఈ టీజర్ లో రివీల్ చేయబోతున్నారట. ఈ చిత్రం 2025 జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ టీజర్ వేరే రేంజ్ లో ఉంటే మాత్రం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ గట్టిగానే జరిగే అవకాశం ఉంది. ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కి చెందిన కృణాల్ కపూర్ ఓ పవర్ఫుల్ రోల్ లో నటించబోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల మూవీ టీం ప్రకటించింది. అయితే ఆయన ఏ పాత్రలో నటిస్తున్నారు అనేది మాత్రం చెప్పలేదు. త్రిషాతో పాటు నాసామిరంగ హీరోయిన్ అషికా రంగనాథ్ కూడా విశ్వంబరలో నటిస్తుండడం విశేషం. మొత్తం మీద ఈ సినిమాలో 5 హీరోయిన్లు ఉండబోతున్నారని ఎప్పటి నుంచో టాక్ ఉంది. ఇప్పటికే త్రిష, అషిక పేర్లు ప్రకటించారు. త్వరలోనే మీనాక్షి చౌదరి, సురభి, ఇషా చావ్లా పేర్లను కూడా రివీల్ చేసే అవకాశం ఉంది. ఇక ఇందులో రావు రమేష్ ఓ పాత్రలో నటిస్తున్నట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే మెయిన్ విలన్ అని కూడా అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మూవీ టీం అయితే దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. మొన్నటి వరకు హైదరాబాద్ లోని ఓ భారీ సెట్ లో ఈ సినిమా షూటింగ్ జరిగింది. జూలై చివరి నాటికి ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేయాలని వశిష్ఠ అనుకుంటున్నారు. ఇప్పటికే చాలా యాక్షన్ సీక్వెన్స్ లో చిత్రీకరణ పూర్తయిందని సమాచారం. విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఎక్కువగా ఉండే ఈ సినిమాను 200 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ జోనర్ లో రాబోతోంది ఈ చిత్రం. ఈ చిత్రంలో ఎలాగైనా బ్లాక్ బస్టర్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు. చిరు నటించిన చివరి చిత్రం బోలా శంకర్ బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయింది. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్.